భాగీరాధ్యాం వర్షమేకం ప్రాతస్నానేన యత్ఫలం తుంగభద్ర జలం స్పృశ్యాలభేత్ మకరగతే గురో. ఏడాది పాటు రోజు గంగా నదిలో స్నానం చేసిన ఫలితం పుష్కర దినాల్లో తుంగభద్ర నదీ జలాన్ని తాకినంతనే లభిస్తుంది. పంచగంగలలో తుంగభద్ర కూడా ఒకటని మన హిందూ సంప్రదాయం చెబుతుంది. ఇందులో మిగతావి గంగా, కృష్ణ, గోదావరి, కావేరి నదులు. ఈ 5 నదులని పంచగంగలని పిలుస్తారు. వీటిలో తుంగభద్రకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుంగభద్ర నది తుంగ, అలాగే భద్ర అనే 2 నదుల కలయికతో ఏర్పడుతుంది. తుంగభద్ర నది పుట్టుకలోనే ఓ విశిష్టత దాగి ఉంది. ఈ నది ఆవిర్భావం వెనుక ఓ దైవ సంకల్పం ఉంది. లోకరక్షణ విధి ఉంది. ఈ నది అణువణువు ఓ భక్తనిధిని తలపింపజేస్తుంది. పురాణ ఉల్లేఖాల ప్రకారం శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడం కోసం వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని సంహరించే సమయంలో ఆ స్వామి ముఖంపై చెమట పట్టింది. ఓ చెమట బిందువు స్వామి కుడి కోర నుంచి కిందికి జారి తుంగ అనే నదిగా మారింది. సంస్కృతంలో తుంగ అంటే ఎత్తయింది అని అర్థం. మరో చెమట బిందువు స్వామి ఎడమ కోరపై నుంచి పడి భద్ర నదిగా మారింది. భద్ర అంటే క్షేమం, నిశ్చలం అనే అర్థాలున్నాయి. పశ్చిమ కనుమల్లో వరాహస్వామి పర్వత పంక్తిని ఎంతో పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు. ఈ పర్వత సానువుల్లో గంగాములం అనే చోటు తుంగా నది జన్మిస్తుంది. ఈ పరిసరాల్లోనే భద్రానది కూడా పుట్టింది. గంగాములలో పుట్టిన తుంగానది వాయువ్య దిశగా పరుగులు తీస్తూ తీర్థహళ్లి అనే ప్రదేశానికి చేరుతుంది. ఈ స్థలం అనేక తీర్థాల నిలయం. తీర్థహళ్లి దాటిన తర్వాత తుంగ శృంగేరిని తాకుతుంది. జగద్గురువు ఆది శంకరులు స్థాపించిన 4 పీఠాల్లో ఒక పీఠం ఇదే శృంగేరిలో ఉంది. మరోవైపు భద్రానది కూడా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పరుగులు తీస్తూ కూడ్లి అనే ప్రాంతానికి చేరిపైనుంచి ఇటుగా వస్తున్న తుంగా నదిలో కలిసి తుంగభద్రగా మారుతుంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా ముందుకు సాగుతూ కొంత దూరం వెళ్ళాక ఉత్తరంగా ప్రవహిస్తుంది. కుముద్వతి అనే నదిని తనలో కలుపుకుని హరిహరపట్నం చేరుతుంది. ఆ తర్వాత గురునాథ దగ్గర వరదా నదిని తనలో విలీనం చేసుకుంటుంది. అక్కడి నుంచి హంపి, విజయనగరం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ముందుకు సాగుతుంది. రామాయణ కాలంలో పంపా సరోవరం ఇదేనని ఎన్నో ఉల్లేఖాలు చెబుతున్నాయి. హంపి, విజయనగరం దాటాక ఆంధ్రదేశంలో రాఘవేంద్రస్వామి కొలువైన మంత్రాలయంలోకి అడుగెడుతుంది. అక్కడి నుంచి ముందుకు సాగి సంగమేశ్వరం దగ్గర కృష్ణా నదిలో విలీనమవుతుంది. పుట్టిన దగ్గర నుంచి కృష్ణా నదిలో కలిసేంతవరకు తుంగభద్ర నదీ తీరమంతా పరమ పవిత్ర స్థలంగా భాసిల్లుతోంది. స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటే అమ్మ ఊళ్ళో లేకుండా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కట్టుకున్న చీరలతో కుట్టిన బొంత కింద వేసుకుని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, స్వామి తీర్థంలో స్నానం చేసినప్పుడు అంత సంతోషంగా ఉంటుంది. మీకు ఫలితం కలగాలంటే చెయ్యకూడని రీతిలో చెయ్యకూడదు. ఆచారం ఆచారమే. స్నానం చేసేటప్పుడు అంచు కలిగినటువంటి బట్టతో చెయ్యాలి తప్ప మిగిలిన వాళ్ళు చూసి సిగ్గుపడే రీతిలో వస్త్రధారణ చేసి స్నానం చెయ్యకూడదు. ఓ పంచెల చాపు చుట్టుకునో, ఓ తువ్వాలు చుట్టుకునో స్నానం చెయ్యాలి తప్ప ఎక్కడో లోపల వాడేటటువంటి వస్త్రాల్ని స్నానం చెయ్యడానికి కదా అని అటువంటివి కట్టుకుని దిగిపోవడం, నిక్కర్లు కుట్టించుకుని ఆ నిక్కర్లు వేసుకుని దేవాలయాలకి దిగడం, అసలు క్షేత్రానికి నిక్కర్లు పట్టుకెళ్ళడం అంత పాపకర్మ ఇంకోటి లేదు. 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చి కూడా నిక్కర్లు వేసుకు తిరగడం ఏంటి? చడ్డిపిల్లాడి ఆయన ఓ పంచెల చాపు చుట్టుకున్నట్టే అంచు కలిగినటువంటి బట్టని మాత్రమే కట్టుకుని స్నానానికి దిగాలి తప్ప ఎలా పడితే అలా దిగకూడదు. తీర్థ స్నానం చేసేటప్పుడు నువ్వే కాదు స్నానం చేస్తున్నది, ఆ తీర్థయాత్రకు వచ్చి అక్కడ స్నానం చెయ్యాలని వచ్చిన వారు ఎందరో ఉంటారు. నీ ఒంటి మురికినంతటినీ రసాయనంతో తీసుకెళ్లి నీళ్లలో తెట్టు కింద కట్టించేటటువంటి స్నానాన్ని నువ్వు చేస్తే ఆ తీర్థజలముల యొక్క అధిష్టాన దైవము యొక్క శాపములకు గురవుతావు. ప్రతి చోట బోర్డులు పెట్టవలసిన అవసరాలు కలగకూడదు. ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదని బోర్డు పెట్టవలసిన అవసరం ఏంటి? ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెడితే సిగ్గుచేటు. ఆర్షధర్మంలో పుట్టి పుష్కరిణి స్నానానికి వెళ్ళి నువ్వు స్నానం చేసి బయటికి రావాలి తప్ప అక్కడ ఒళ్ళు రుద్దుకోవడానికా, అక్కడ పళ్ళు తోముకోవడానికా? నువ్వు ఎక్కడికెళ్ళి ఏది చెయ్యాలో, ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యాలి. అదే నేను మీతో మొదట్లో మనవి చేసింది.
పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తే ఎవరు మనని అడ్డుకుంటారులే అనుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు ఒకడున్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసినటువంటి దుష్కృత్యము చేత పాపము సంక్రమిస్తుంది. ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. నీతో పాటు ఎందరో భాగవతులు స్నానం చేస్తున్నారు, నీతో అయిపోదు. నీ కొడుకు స్నానం చెయ్యాలి, నీ మనవడు స్నానం చెయ్యాలి, నీ ముని మనవడు స్నానం చెయ్యాలి. అది ఎన్ని తరాలకి మన ఆస్తి. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన కర్తవ్యం. అంతేకాని ఎప్పుడూ చేసేవాడు ఎవరో ఉంటాడు, వాడు చేస్తుండాలి, పాడు చేయడానికి మేమున్నాం, వాడు మా అందరికీ కూడా ఏదో చేస్తుండాలి, మేమందరం కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం అనుకోవడం కన్నా బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన ప్రపంచమునందు ఇంకొకటి ఉండదు. ఎవడో ఎందుకు చెయ్యాలి? నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళావు తీర్థయాత్రకి, నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఉద్ధరించుకోవడానికి వీలుగా నువ్వు స్నానం చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా సంకల్ప సహితంగా మౌనంగా పరమేశ్వర అనుగ్రహము కొరకు స్నానం చేసి బయటికి వచ్చి ఆ తడిబట్ట విప్పి కాస్త దూరంగా పిడుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా అసలు స్నానాన్ని మినహాయింపు చేసి తీర్థయాత్ర చెయ్యడానికి వెడితే అంతకన్నా అమాయకత్వము లోకమునందు ఇంకొకటి లేదు. ఈ మాట నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట స్వయంగా వేదమే చెప్పింది. అందుకే దాని పేరు భగవద్దర్శన యాత్ర కాదు. అలా అయితే వెంకటాచలం వెళ్ళేది వెంకటేశ్వరుణ్ణి చూడడానికి, శ్రీశైలం వెళ్ళేది మల్లికార్జునుడిని చూడడానికి, కాశీ వెళ్ళేది విశ్వనాథుణ్ణి చూడడానికి అయితే అది భగవద్దర్శన యాత్ర అని ఉండాలి తప్ప తీర్థయాత్ర అని ఉండదు. దాని పేరు తీర్థయాత్ర. తీర్థయాత్ర చేత జీవుడు తరిస్తాడు.